ముందుగా అందరికీ నమస్కారం అండి. సాయి దివ్యాశిష్యులు మనందరిపై ఉండాలని కోరుకుంటూ ఈరోజు సాయిబాబా గారు మనకిస్తున్న సందేశం ఏమిటంటే, బిడ్డ ఇలా చేసావంటే నీ కష్టాలన్నీ పోయినట్టే అని ఇక్కడ సాయిబాబా గారు ఒక సందేశాన్ని ఇస్తున్నారు. ఇక్కడ సాయిబాబా గారు ఏం చేయమంటున్నారు అని మనం తెలుసుకోవాలి అనుకుంటే మనం కథలోకి వెళ్ళాలి. కథలోకి వెళ్ళే ముందు మీ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్. మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని భక్తి కథల కోసం మన సాయిబాబా వర్డ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఆలస్యం లేకుండా కథలోకి వెళ్దాం. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. ఈ కథ పేరు సాయిబాబా ఊది మహిమ. షిర్డీ సాయిబాబా భక్తుల జీవితాల్లో ఎన్నో అద్భుతాలు చేశారు. ఆయన ఆశీర్వాదంగా ఇచ్చే ఊది అనేక మంది భక్తులకు కష్ట సమయంలో వరంగా మారింది. ఈ కథలో ఒక భక్తుడికి వచ్చిన కష్టాలు సాయిబాబా ఇచ్చిన ఊది ద్వారా ఎలా తొలగిపోయాయో ఇప్పుడు మనం చూద్దాం. భక్తుని కష్టాలు. రమేష్ అనే వ్యక్తి ఒక చిన్న ఉద్యోగి. అతని జీవితం సాధారణంగా సాగుతుండేది. కానీ కొన్ని నెలలుగా అతనికి అనేక సమస్యలు ఎదురయ్యాయి. ఆరోగ్య సమస్య. ఆరోగ్యం కారణంగా అతను రోజు క్షీణిస్తూనే ఉన్నాడు. ఏ వైద్యం చేసినా మంచిది కావడం లేదు. ఆర్థిక సమస్య. పని చేయలేకపోవడంతో డబ్బు సమస్యలు పెరిగాయి. నెలకు వచ్చే జీతం సరిపోవడం లేదు. అప్పులు కూడా మిగిలిపోయాయి. కుటుంబ కలహాలు. ఇంట్లో భార్యతో పిల్లలతో గొడవలు ఎక్కువయ్యాయి. ఇంట్లో శాంతి లేకుండా పోయింది. ఈ పరిస్థితిలో రమేష్ మానసికంగా పూర్తిగా విసిగిపోయాడు. ఎటువంటి మార్పు లేకుండా జీవితం దౌర్భాగ్యంగా మారిపోయిందని భావించాడు. సాయిబాబా గురించి తెలుసుకున్న రమేష్. ఒకరోజు రమేష్ నమ్మిన ఒక స్నేహితుడు అతనితో ఇలా అన్నాడు. రమేష్, నువ్వు ఎన్నో సమస్యలు ఎదుర్కొంటున్నావు. నువ్వు షిర్డీ సాయిబాబాను నమ్మి చూసి ఆయన ఇచ్చే ఊదిని రోజు నమస్కరించి వాడి చూడు. ఆయన మేలు చేస్తారు. ఆ మాటలు వినగానే రమేష్ కొంత ఆశపడినట్లయ్యాడు. కానీ వెంటనే ఊది వాడితే సమస్యలు పోతాయా అని సందేహపడ్డాడు. అయినా సరే భక్తితో నమ్మి ప్రయత్నించాలని నిర్ణయించుకున్నాడు. ఊది మహిమ. అద్భుత మార్పు. రమేష్ నిత్యం ఉదయం లేవగానే సాయిబాబా ఫోటో ముందు పూజ చేసి ఊదిని తన నుదుటిపై రాసుకునే పని ప్రారంభించాడు. కొన్ని రోజుల్లోనే అతని ఆరోగ్యంలో కొంత మార్పు కనిపించింది. అస్సలు నడవలేని స్థితిలో ఉన్న రమేష్ కాస్త బలంగా మారాడు. ఒక వారం రోజులకే అతను పూర్తిగా కోలుకున్నాడు. డబ్బు సమస్యలు తగ్గిపోయాయి. అనుకోకుండా తన కంపెనీలో ఒక అదనపు ప్రాజెక్ట్ వచ్చి అదనపు ఆదాయం కూడా రావడం మొదలైంది. ఇంట్లో కూడా ఆర్గ్యుమెంట్స్ తగ్గిపోయాయి. భార్య కూడా మారిపోయి పిల్లలతో సంతోషంగా ఉండడం ప్రారంభించింది. రమేష్ ఆశ్చర్యపోయాడు. ఇది సాధారణ విషయం కాదు, ఇది సాయిబాబా మహిమే అని అతని మనసులో నమ్మకంగా బలపడిపోయింది. షిరిడీ యాత్ర. భక్తితో వెళ్ళిన రమేష్. ఈ అద్భుత మార్పు తర్వాత రమేష్ తన కుటుంబంతో కలిసి షిరిడీ వెళ్ళాలని నిర్ణయించుకున్నాడు. సాయిబాబా ఆలయంలో భక్తితో నమస్కరించి ప్రత్యేక పూజలు చేశాడు. అక్కడ తన కష్టాలను తలుచుకొని కన్నీళ్లు పెట్టుకున్నాడు. నీవు నాకు దీవెన ఇచ్చావు బాబా, నీ అనుగ్రహంతోనే నా జీవితం మారిపోయింది అని కృతజ్ఞతలు చెప్పాడు. ఊది శక్తి. ఎందుకు పవిత్రం? సాయిబాబా ఇచ్చే ఊదికి శక్తి ఎందుకు ఉందంటే అది భక్తి, నమ్మకం, దేవుని అనుగ్రహంతో నిండి ఉంటుంది. ఊది అంటే నమ్మకం. భక్తులు బాబాను నమ్మి ఊది తీసుకుంటే అది వారికో పెద్ద ఆయుధంగా మారుతుంది. ఆరోగ్యానికి మేలు. ఊదిని శరీరానికి రాస్తే కొన్ని ఆరోగ్య సమస్యలు మాయమైపోతాయి. దోషాల నివారణ. నెగిటివ్ ఎనర్జీ తొలగిపోయి ఇంట్లో మంచి శక్తులు నెలకొంటాయి. చివరికి రమేష్ జీవితంలో జరిగిన మార్పుల ద్వారా ఆయన తన కుటుంబంతో కలిసి ప్రతిరోజు సాయిబాబాని పూజిస్తూ ఊదిని ఉపయోగిస్తూ ఆనందంగా జీవించడం ప్రారంభించాడు.
ఈ కథ మనకు చెప్పే సందేశం ఏమిటంటే, సాయిబాబా మీద భక్తి, నమ్మకం ఉంటే జీవితంలో ఏ సమస్య అయినా పరిష్కారం అవుతుంది. మీకోసం ఒక సందేశం. మీరు కూడా ఏదైనా సమస్యలతో బాధపడుతూ ఉంటే సాయిబాబా ఊదిని భక్తితో నమ్మి ఉపయోగించండి. శ్రద్ధ, సబూరి అనే బాబా సందేశాన్ని పాటించండి. మీ జీవితం కూడా మారిపోతుంది. చూసారుగా రమేష్ జీవితంలో జరిగిన ఊది మహిమ. మీ జీవితంలో కూడా ఎలాంటి కష్టాలున్నా ఆ ఊదిని నుదుటన రాసుకోండి. ఇంకా వీలైతే ఒక గ్లాస్లో కొద్దిగా వాటర్ వేసుకొని కొద్దిగా ఊదిని వేసుకొని తాగండి. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా అవన్నీ తొలగిపోవాలని నేను ఆ భగవంతుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీ జీవితంలో కూడా ఇలాంటి సాయి లీలా అనుభవాన్ని అనుభూతి చెంది ఉంటే మాతో కమెంట్ బాక్స్లో పంచుకోండి. నెక్స్ట్ వీడియో మీ కథను వీడియో చేసేలాగా నేను ప్రయత్నిస్తాను. మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని శ్రీ సాయినాథుని దివ్య అనుభవాల కోసం మన సాయిబాబా వర్డ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం సాయిరామ్.